వ్లాగ్స్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే లేచిన 5 గంటలకు నేను 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను. పరమాన్నం, ఒకటి పెరుగన్నం, ఒకటి పులిహోర, ఒకటేమో సిరాపూరి, నూనె పొలలు. ఈ 5 ప్రసాదాలు అయితే తయారు చేశాను. పూజ కంటే ముందు మా మమ్మీ అయితే కడపకు పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది. ఇక్కడ బొట్లు పెట్టి అయితే అమ్మవారి చీర కోసం అయితే మేము చీర కుచ్చుళ్ళు అయితే పెట్టుకుంటున్నాం. ఇక్కడ మా పిల్లలు అయితే డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు. ఆ మామిడాకులు పూలతోని మా పాప తయారు చేసింది. ముందు రోజు నైట్ 10:30 అయింది. స్కూల్ నుండి వచ్చి అయితే తయారు చేసింది. మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా తయారు చేసింది. మిల్కి చాలా ఎంత బాగున్నాయా అని అయితే అన్నారు. మీకు నచ్చిందా లేదా? ఇక్కడైతే చీర కుచ్చులు రెడీ చేసి నాకైతే చీర ఈసారి అయితే మెత్తగా ఉండడం వల్ల ఒకటేసారికి అయితే కుదిరింది. చీర కుచ్చులు పెట్టుకున్న తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేసుకుందాం. కింద ఒక చిన్న ఇత్తడి బిందెలో బియ్యం పోసుకున్నాం. ఆ బిందెకైతే మేమైతే చీర కట్టాము. చీర కుచ్చులు పెట్టుకునేటప్పుడు అయితే అమ్మవారి కోసం ఇద్దరు ఉండాలి. ఇద్దరు హెల్ప్ చేస్తే కుదురుతుంది. మా పాప అయితే నేను కుచ్చులు పెడుతుంటే కొంచెం నేను పెట్టాను, ఒక సైడ్ మా పాప పెడుతుంది. ఇక కుచ్చులు పెట్టి చీర కట్టించిన తర్వాత అమ్మవారిని అంతా సిద్ధం చేసుకొని నేను రెడీ అయ్యాను. మనం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు మనం కూడా అమ్మవారిలాగా రెడీ కావాలి కదా, అందుకోసం అయితే నేనైతే రెడీ అయ్యి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను. ఇంకా పూజ దగ్గర కూర్చోవాలి. మేమందరం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ పూజ అయితే మంచిగా చేసుకున్నాం. ఈవినింగ్ మా పాప కొంచెం డెకరేషన్ అయితే చేసింది. అందరూ తాంబూలానికి వస్తారు కదా, అందుకు ఫోన్లో వరలక్ష్మి వ్రతం పెట్టుకొని అయితే మేమైతే పూజ చాలా మంచిగా జరుపుకున్నాం. ఈ సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం ఇంకొంచెం గ్రాండ్గా చేసుకున్నాం. అలా ఇయర్ కొంచెం పెంచుకుంటూ వచ్చాం. మేము వ్రతం చేసే ముందు మా దగ్గర ఒకే మొబైల్ ఉండడం వల్ల రథకథ మొబైల్లో పెట్టుకున్నాం. అందుకోసం అయితే వీడియో తీసుకోలేకపోయాం. అందులో మాకు టైం కూడా లేకుండే పూజ చేసేసరికి 3:30 అయింది. అందుకని అయితే ఇది ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒక ప్రసాదం చేసి అయితే అమ్మవారికి నైవేద్యం చేసి పూజ చేసి తాంబూలానికి అయితే పిలిచి వచ్చాను. నేనైతే మేము పూజ చేసే టైంలో ఒక్క వీడియో కూడా తీయలేము. పూజ మళ్ళీ లేట్ అవుతుందని మేము పూజ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయినాక రాత్రికి వీడియో అయితే తీసుకున్నాము. ఇది తాంబూలం కోసం అయితే సిద్ధం చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మా పిల్లలు చేసిన డెకరేషన్ మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. అదే మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. పూజ పువ్వులన్నీ నీళ్ళల్లో వేయాలి కదా, అందుకని అయితే వంకాయ దగ్గరికి అయితే మా ఆయన వచ్చేసరికి అయితే రాత్రి అవుతుంది. నైట్ టైంలో పూజ సామాన్ బయట వేయొద్దు కదా, అందుకోసం అయితే మా ఫ్రెండ్ని తీసుకొని అయితే మేము వంకాయ దగ్గరికి అయితే బయలుదేరాం. పూజ సామాన్ అంతా వేస్తున్నప్పుడు కొంచెం వీడియో నాకు తెలియకుండా తీసింది మా ఫ్రెండ్. అలా తీస్తుంటే సడన్గా మా పక్కన కోత వచ్చి అయితే కూర్చుంది. ఒక్కసారిగా భయపడి అయితే రోడ్డు మీదకి అయితే దుంకేసాను. సడన్గా జరిగితే అసలు ఎంత భయం వేసిందో తర్వాత తలుచుకుంటే అయితే నవ్వొచ్చింది. అమ్మ అప్పుడైతే చాలా భయం వేసింది. నీటిలో మా పూలు అయితే అలా వెళ్తుంటే అయితే వీడియో ఎంత బాగా అనిపిస్తుందో అందుకే కొంచెం ఆ వీడియో అయితే తీసుకున్నాము. ఎప్పటికీ గుర్తుంటుంది కదా, అందుకోసం అక్కడ ఒకటి తామర చెట్టు ఉంది, తామర పూల చెట్టు. మా ఫ్రెండ్ అయితే అది తామర పూల చెట్టు అయితే అని చూపిస్తుంది. ఇంకా ఆ చెట్టును చూసి మళ్ళీ ఇంటికి రిటర్న్ ప్రయాణం అయ్యాము. ఇలా వారం రోజుల నుండి వరలక్ష్మి వ్రతం గురించి ఇల్లు శుభ్రం చేయడం, బెడ్షీట్లన్నీ విండడం అడావిడిగా ఉంది. అయితే వీడియో అయితే ఏమాత్రం తీసుకోలేను. ఈ చిన్న వీడియోకి ఒక లైక్ చేయండి.